వరుసగా 4 ఏళ్లుగా రవితేజ గారికి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ 4 ఏళ్లలో ఏకంగా 6 సినిమాలు రవితేజ గారి నుంచి వచ్చినా అన్నీ కూడా డిజాస్టర్లుగానే మిగిలిపోయాయి. రవితేజ గారి సినీ కెరీర్నే ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇటు చూస్తే దర్శకుడు శివ నిర్వాణ గారిది కూడా అదే పరిస్థితి. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత వచ్చిన టక్ జగదీష్ సినిమా ఓ భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఆ తర్వాత 2 ఏళ్లకు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాను తీసినా అది కూడా యావరేజ్గానే ఆడింది. ఆ సినిమా తర్వాత గట్టి హిట్ కోసం చాలా ప్రయాసపడి మరీ ఈ ఇరుముడి సినిమా కథను రాసుకున్నాడు శివ నిర్వాణ. ఫ్లాపుల్లో ఉన్నా సరే ఏరికోరి మరి రవితేజ గారిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. హీరోను మార్చుకోండి. రవితేజ సినిమాలు ఈ మధ్య ఆటల డిస్ట్రిబ్యూటర్లు మీ సినిమాను కొనేందుకు ముందుకు రాకపోవచ్చు. మీరు బాగానే తీసినా జనాల్లోకి ఆ సినిమా అంతగా వెళ్ళకపోవచ్చు. వేరే హీరోతో ట్రై చేయండి అంటూ శివ నిర్వాణ గారికి కొందరు స్నేహితులు నచ్చజెప్పినా ఆయన మాత్రం వినలేదు. తన ఇరుముడి సినిమా కథకు రవితేజ గారు మాత్రమే కరెక్ట్ అని నమ్మారు. ఆయన పక్కన హీరోయిన్గా తమిళ హీరోయిన్, తెలుగులోనూ కళ్యాణం కమనీయం, జేబ్రా వంటి సినిమాల్లో నడిచిన ప్రియా భవానీ గారిని ఎంచుకున్నారు. వీళ్ళిద్దరి కూతురిగా బేబీ నక్షత్రను సెలెక్ట్ చేసుకున్నారు. సినిమాను పట్టాలెక్కించారు. కష్టాలు పడి మరీ చివరకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కథ ఏంటన్నది ట్రైలర్లోనే చూచాయిగా చెప్పేశారు. తండ్రి పచ్చి తాగుబోతు, రోజు మందు తాగనిదే మన హీరోకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. కానీ అయ్యప్ప స్వామి మాలను వేసినప్పుడు మాత్రం ఆ 41 రోజుల పాటు నిష్టగా ఉంటాడు. 5వ తరగతి చదివే కూతురు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, 2 ఎకరాల అరటి తోట, ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కగా సాగిపోతున్న ఆ కుటుంబంలోకి అనుకోని అవాంతరం. కూతురు చదువుతున్న హై స్కూల్లో ఏదో జరుగుతుంటుంది. అటు చూస్తే కొందరు స్కూల్ అమ్మాయిలు వరుసగా హత్యలకు గురవుతూ ఉంటారు. ఆ హత్యల వెనక మిస్టరీ ఏంటి? అసలు స్కూల్ అమ్మాయిలను చంపేస్తోంది ఎవరు? స్కూల్లో జరుగుతున్నది ఏంటి? హీరో కూతురికి వచ్చి పడిన ప్రమాదం ఏంటి? తన కుటుంబానికి, తన ఊరి వాళ్లకు వచ్చి పడిన సమస్యను హీరో ఎలా పరిష్కరించాడు అన్నదే ఈ సినిమా కథ. మరి దర్శకుడు రాసుకున్న ఈ సింపుల్ కథ రవితేజ గారిని హిట్ ట్రాక్లోకి మళ్లించిందా? దర్శకుడు శివ నిర్వాణ గారికి విజయాన్ని అందించిందా? హీరోయిన్ ప్రియా భవానీ గారికి తెలుగులో మంచి పేరును తీసుకురావడం ఖాయమా అని అడిగితే ముమ్మాటికి అవుననే సమాధానమే అందరి నుంచి వస్తోంది. ఎస్, ఈ సినిమా బాగుంది. కాదు చాలా బాగుంది. రవితేజ గారికి 4 ఏళ్ల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా పడిందనే చెప్పొచ్చు. అన్నీ కలిసి వస్తే ధమాకా సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్ అని ఈ సినిమా రాబట్టొచ్చు కూడా. తమిళ్తో పాటుగా ఇతర భాషల ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితే 100 నుంచి 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా, వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా ఈ ఇరుముడి సినిమా నిలిచిపోవచ్చు కూడా. ఏంటి బ్రో, భలే జోకులు పిలుస్తున్నావు? వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు ఒక్క సినిమా హిట్ అవ్వగానే ఏకంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చేస్తాయా? రవితేజ సినిమాకు అంత సీన్ ఉందా అన్న ప్రశ్నలు, అనుమానాలు మీ నుంచి రావచ్చు. నేను ఇక్కడ చెప్తున్నది రవితేజ గారి సినిమా గురించి కాదు, ఇరుముడి సినిమా గురించి. రవితేజ గారి సినిమాలకు ఆ రేంజ్ లేకపోవచ్చు, కానీ ఇరుముడి సినిమా కథకు మాత్రం ఖచ్చితంగా ఆ రేంజ్ సత్తా ఉందన్నది పచ్చి నిజం. కమర్షియల్గా పే చేస్తుందని ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ని పెట్టారో, లేక కథకు సెట్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఆ టైటిల్ను పెట్టారో తెలియదులే, కానీ ఈ సినిమాకు మాత్రం ఆ టైటిల్ చాలా ప్లస్ అయింది. నేను ఉండేది హైదరాబాదు, విజయవాడ, విశాఖ వంటి పెద్ద సిటీల్లో కాదు, జగ్గయ్యపేట అనే ఓ చిన్నపాటి సిటీలోనే నేను ఉంటుంటాను. గతంలో రవితేజ గారి సినిమాలకు మొదటి రోజు మొదటి షోకు మహా అయితే 20 నుంచి 30 మంది లోపే అక్కడ జనాలు వచ్చేవాళ్ళు. టాక్ బాగుంటే ఈవినింగ్ షోలకు థియేటర్లలో ఆడియన్స్ పెరిగేవారు. ఒక్క రవితేజ గారి సినిమానే కాదు, మా సిటీలో చాలామంది హీరోల సినిమాలకు థియేటర్లలో ఈ పరిస్థితి ఇదే. కానీ ఈరోజు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మొట్టమొదటి షోకే సినిమా థియేటర్ హౌస్ఫుల్ అయిపోయింది. ఇరుముడి అనే టైటిల్ జనాల్లోకి బాగా వెళ్ళింది. ఈ సినిమా పాటలు కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయాయి. అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, హిందూ జనాలు కావచ్చు, సాధారణ సినీ ప్రియులు కావచ్చు, ఈ సినిమాను చూసి తీరాల్సిందే అన్న నిర్ణయానికి అంతా ముందే వచ్చేసినట్టు నాకు స్పష్టంగా అర్థమైంది. కూతురి సెంటిమెంట్ కూడా ఉండటంతో ఈ సినిమాకు ఫ్యామిలీ జనాలు కూడా బాగానే కనెక్ట్ అయ్యారు. పైగా శుక్రవారం పబ్లిక్ హాలిడే ఉండటం అన్నది కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. దాని ఎఫెక్టు థియేటర్లలో నెంబర్ల పరంగా స్పష్టంగా కనిపించింది కూడా. ఈ సినిమా కథాకథనాల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఫస్ట్ షోకే హౌస్ఫుల్ అయిపోయిన జనాలంతా మైకుల ముందు గోల పెట్టేవాళ్ళు. వరస్ట్ సినిమా అంటూ నెగిటివ్ టాక్ను స్ప్రెడ్ చేసేవాళ్ళు. కానీ ఇరుముడి సినిమా విషయంలో అలా జరగలేదు. థియేటర్కి వచ్చిన జనాల్లో 100% మందిని ఈ సినిమా సాటిస్ఫై చేసింది. నిజానికి ఈ సినిమా పాటలు, ట్రైలర్లు, టీజర్లు చూసిన తర్వాత ఓ పాజిటివ్ ఒపీనియన్తోనే నేను కూడా ఈ సినిమాకు వెళ్ళాను. తప్పకుండా హిట్ అవుతుందన్న అభిప్రాయంతోనే థియేటర్లో కూర్చున్నాను. కానీ మరీ ఇంత బాగుంటుందని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా స్టార్ట్
స్టార్టింగ్లోనే ఇరుముడి కట్టు అనే పాట వస్తుంది. ఆ పాటకు థియేటర్లో జనాలంతా ఊగిపోయారు. ఆ పాట కంటే జనాల నుంచి వచ్చిన ఈలలు గోలలే ఎక్కువగా వినిపించాయి కూడా. ఫస్ట్ సీన్ నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు తండ్రి కూతుల మధ్య బాండింగ్ను చక్కగా చూపించారు. అదే సమయంలో తెర వెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలను కూడా కథలో క్రియేట్ చేస్తూ కొంతమంది యాక్టర్లపై డౌట్ వచ్చేలా సీన్లను చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంగేజింగ్గా నడుస్తుంది. ఏమాత్రం బోర్ కొట్టలేదు. సాధారణంగా ఇటీవల వస్తున్న చాలా సినిమాల్లో సెకండ్ హాఫ్ విషయంలో చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. సెకండ్ హాఫ్లోనే దర్శకులు తడబడుతున్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంటే కూడా సెకండ్ హాఫే చాలా చాలా బాగుంది. అసలు ఆ స్కూల్ అమ్మాయిల మరణాలకు కారణం ఏంటి, ఆ ఘోరాల వెనుక ఉన్నది ఎవరు అన్న కథకు సంబంధించిన స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టుల జోలికి నేను వెళ్ళడం లేదులే, కానీ ఆ కథ మాత్రం అర్థవంతంగానే ఉంది. సిల్లీగా మాత్రం కథను రాసుకోలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ఓ పాత్ర విషయంలో ఓ ట్విస్ట్ను అంతా ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. అయితే ఆ పాత్ర అలా ఎందుకు చేసిందన్న విషయాన్ని మాత్రం కన్విన్సింగ్గా చూపించిన తీరు బాగుంది. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు విలన్లు అటాక్ చేస్తే కత్తి పట్టకుండా ఫైట్లోకి దిగకుండా వాళ్ళ నుంచి తప్పించుకునే సీన్ బాగుంటుంది. 10వ తరగతి అమ్మాయిలను నేరుగా విలన్ వద్దకు తీసుకెళ్లి మరీ ఫైట్ చేయించిన సీన్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. రవి యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి దాదాపు పావు గంట సేపు ఎమోషనల్ కంటెంట్తోనే సినిమా నడుస్తుంది. ఆ సీన్లు వస్తున్నప్పుడు నాకైతే కళ్ళమ్మట నీళ్లు ఆగలేదు. తండ్రి కూతుళ్ళ బాండింగ్ నేపథ్యంలో వచ్చే ఆ ఎమోషనల్ సీన్లను చూసి థియేటర్లలో ఏడవని ప్రేక్షకులు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. నేనైతే ఎన్నిసార్లు ఏడ్చానో నాకే గుర్తులేదు. ఏడుస్తూనే ఉన్నాను. అంత బాగా ఎమోషనల్గా ఈ సినిమా నాకు కనెక్ట్ అయింది. ఈ సినిమాను చూస్తున్నంతసేపు రవితేజ గారు నాకు ఎక్కడా కనిపించలేదు. ఓ సగటు మధ్యతరగతి తండ్రి మాత్రమే కనిపించాడు. మన పల్లెటూరులో కనిపించే సగటు వ్యక్తే నాకు కనిపించాడు. హీరోయిజం ఎలివేషన్ లేవు, భారీ భారీ డైలాగులు లేవు, పంచ్ డైలాగులు అసలే లేవు. యాక్షన్ ఎపిసోడ్లతో సినిమాను ఆగమాగం చేయలేదు. కథకు తగ్గట్టుగా ఎన్ని పాటలు అవసరమో అన్నే పెట్టుకున్నారు. హీరో హీరోయిన్లు ఉన్నారు కదా అని అనవసరంగా వాళ్లకు లవ్ ట్రాక్ పెట్టి ఓ పాటను కూడా పెట్టేయలేదు. డివోషనల్ టచ్కు కూడా కథలో ప్రియారిటీని ఇచ్చారు. కావాలని అయ్యప్ప మాల నేపథ్యాన్ని తెచ్చిపెట్టుకున్నట్టుగా కథ లేదు. అయ్యప్ప స్వామి పాటలు కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశాయి. ఓ నార్మల్ కథను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చూపించిన విధానం కూడా చాలా చాలా బాగుంది. ప్రత్యేకించి ఆ చిన్న పాప యాక్టింగ్ కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ చేసింది. మొత్తానికి రవితేజ గారు 4 ఏళ్ల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టేశారని చెప్పవచ్చు. ఈ సినిమాలో నెగిటివ్ అంశాలు లేవా అని అడగొచ్చు. నాకైతే ఒక్కటంటే ఒక్కటి కూడా మేజర్ నెగిటివ్ పాయింట్ కనిపించలేదు. లాజికల్గా అంతా బాగానే ఉంది. ట్విస్టులు బాగున్నాయి, కథ బాగుంది, తండ్రి కూతుల మధ్య సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి, ముఖ్యమైన పాత్రల క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, బీజిఎం బాగుంది, స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్గానే ఉంది. అనవసరం అనుకున్న సీన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. తలనొప్పి అనిపించే సీన్లు కూడా ఒక్కటి కూడా లేదు. ఆ ఊళ్ళో అంత జరుగుతున్నా కూడా పోలీసులు ఎవరూ రారా? రవితేజ కూతురు అంత చీకట్లో తన ఫ్రెండ్తో కలిసి ఒక్కతే ఆ ఇంటికి ఎందుకు వెళ్ళడం? ఎవరైనా పెద్దోళ్లకు ఈ విషయాన్ని చెప్పొచ్చు కదా అన్న 2 విషయాల్లో తప్ప లాజికల్గా సినిమా అంతా ఓకే. నాకైతే ఈ సినిమాలో బ్లండర్ మిస్టేక్లు కనిపించలేదు. మరి మీకు అనిపించిన అంశాలు ఏమైనా ఉంటే వీడియో కింద కామెంట్ల రూపంలో రాయండి. ఇక చివరిగా ఒక మాట, ఈ సినిమాకు మౌత్ టాక్ బాగుంది కాబట్టి, బ్లాక్ బాస్టర్ హిట్ అన్న మౌత్ టాక్ జనాల్లోకి బాగా వెళ్తోంది కాబట్టి ఈవినింగ్ షోలు కూడా ఇప్పటికే హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచే ఎక్కువగా టికెట్లు దిగుతున్నాయి. అదే సమయంలో ఈ సినిమాకు పోటీగా మరో పెద్ద సినిమా ఏది కూడా ఇప్పట్లో విడుదలకు సిద్ధంగా లేదు. వచ్చే వారంలో టాక్సిక్ సినిమా ఉన్నా కూడా దానికి ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరంగా ఉంటారు కాబట్టి ఈ సినిమాకు అంటే ఇరుముడి సినిమాకు లాంగ్ రన్ చాలా ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. పోస్ట్ ప్రమోషన్స్ను ఇంకా బాగా చేస్తే ఈ సినిమా రేంజ్ ఇంకాస్త పెరుగుతుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది. చూడాలి మరి ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ వరకు వెళ్తాయో అన్నది. ఇదండి ఇరుముడి సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.